నమస్తే అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు టమాటా మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాకి పైన ఇలా ముచ్చుకుని తీసేసుకోవాలి. తీసుకుని 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పైనున్న పీల్ ఈజీగా వచ్చేస్తుంది. టమాటాలని ఇలా ఏదన్నా ఒక దాకలో వేసుకుని ఒక అర గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎగ్జాక్ట్గా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే టమాటాలు ఉడికిపోతాయండి. ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు కొంచెం చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా పీల్ తీసేసుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల పీల్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా పీల్ తీసుకున్న టమాటాలని మిక్సీలో వేసుకుని ప్యూరీలాగా చేసుకోవాలి. రసంలోకి మనం ఒక స్పెషల్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటామండి. దానికి ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా అవ్వక్కర్లేదు, ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత దీనిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి దంచి పక్కన పెట్టుకోవాలి. మెయిన్ ప్రాసెస్ చూద్దామండి. ఇలా ఏదన్నా ఒక పెద్ద దాక పెట్టుకుని అందులో టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఒక అర లీటర్ దాకా నీళ్లు పోసుకుని కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోకూడదు, మిరియాలు వేసాం కాబట్టి. కొంచెం చింతపండు వేసుకుని మరగనివ్వాలి. ఇలా రసం మరుగు పట్టిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. మా అమ్మమ్మ భాషలో చెప్పాలంటే సవాదుగా ఉంటుంది. బాగా మరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రసంకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక చిన్న మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు, కొద్దిగా ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు రసంలోకి యాడ్ చేసేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి రసానికి.